ఆ రూల్ వీళ్ళు ఎందుకు పాటిస్తలేదంటే కోవైట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటారంటే కోవైట్ వాళ్ళు. హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను మామ. కోవైట్కి కొత్తగా వచ్చిన వేరే కంట్రీలు కొత్తగా వెళ్ళినా ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూజ్ అవుద్ది. అంతకన్నా ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటారంటే కువైట్ వాళ్ళు, ఈ కంట్రీ అనే కాదు వేరే కంట్రీ ఏ కంట్రీ అయినా పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఫస్ట్లో బాగానే ఉండేది మామ. మన పాస్పోర్ట్ రూల్ ప్రకారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాస్పోర్ట్ మన దగ్గరే ఉండాలి, రూల్ అది. ఆ రూల్ వీళ్ళు ఎందుకు పాటిస్తలేదంటే కువైట్లో నేను చెప్తానండి. మనోళ్ళే కదా, ఫ్రీడమ్ ఇస్తే ఎగిరాని తంతని అంటారు మనోళ్ళు, అలా ఉంటుంది ఇక్కడ. మనోళ్ళు అప్పుడు ఫస్ట్లో ఏమయ్యేదంటే కువైట్ వచ్చినప్పుడు ఎవరి పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే కువైట్ వాళ్ళు పాస్పోర్ట్ మన దగ్గర ఉంచుతుంటే ఏం చేసేవారు అనుకున్నావు మన వాళ్ళు. ఇక్కడ నువ్వు సపోజ్ ఒక దుక్కుకి వచ్చావు పనికి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఒక 100 దినార్లు 100 కేడీ ఇది కువైట్ డబ్బులు నీకు శాలరీ. మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒరే ఎంత ఇస్తున్నాడు జీతం నీకు, సపోజ్ చెప్తున్నాను మామ, నీకు ఎంత ఇస్తున్నాడు జీతం, అంత తక్కువ ఏంట్రా, నా దగ్గర 150-200 వస్తే జీతం చేసుకుందాం, పాస్పోర్ట్ ఉంది కదా వచ్చే అంటారు. వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత పని చేసుకుంటే బాగానే ఉంటుంది. పోలీసులకు కానీ దొరికావంటే నువ్వు వెంటనే ఫింగర్ వేయించి నీకు తోలేస్తారు. తోలేయడం అంటే కువైట్ నుండి పంపించేస్తారు నేను. మళ్ళీ నువ్వు ఫింగర్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకో, ఫింగర్ అంటే ఏంటంటే ఈ కంట్రీకి నీకు ఇంకా రెడ్ మార్క్ పడుతుంది. నీకు ఫింగర్ పడినందే నువ్వు ఇంక ఈ కంట్రీలో అడుగు పెట్టడానికి నీకు లేదు, వెలివేసినట్టు మామూలుగా అయితే. చాలా మంది ఇలాగే చేస్తున్నారు మామ. ఇక్కడికి వచ్చి పారిపోవడం చాలా తప్పు మామ. ఎందుకంటే నువ్వు ఒక ఇంట్లోకి వచ్చావు, అది మగోళ్ళైనా ఆడోళ్ళైనా, నీకు నచ్చలేదు ఇల్లు, ఇన్ని రోజులు ఓపు పట్టావు కదా మామ, ఇన్ని రోజులు ఓపు పట్టావు. కొన్ని రోజులు ఓపు పట్టి హ్యాపీగా ఆ టికెట్ తీస్తాడు, వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వేరే వీసా మీద రా, మంచిది చూసుకుని పట్టు. ఫస్ట్ దెబ్బ తిన్నావు కదా, తర్వాత దెబ్బ తిన్నావు కదా, ఫస్ట్ ఏదో మోసపోయావు, ఇల్లు నచ్చలేదు, ఇబ్బంది పడ్డావు. నెక్స్ట్ టైం అలా జరగదు కదా, గుర్తుపెట్టుకోదు. నెక్స్ట్ టైం అలా జరగదు, మంచి వీసా మీద రా. ఇలా పారిపోయావు అంటే ఏంటంటే నీకు చాలా మైనస్లు ఉంటాయి మామ. పారిపోయిన తర్వాత భయంగా పనిచేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడొచ్చి ఎవరు చూస్తారో, పోలీసు వాళ్ళు వస్తారో, కోవైటోడికి కనిపిస్తానేమో అని టెన్షన్ ఉంటుంది. నువ్వు ఇంకా అంత టెన్షన్ చేయడం వేస్ట్ మామ పని. ఇంకా నీకు కూడా మనశ్శాంతి ఉండదు మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అది చెప్పేది. ఓకేనా? ఎవరు పారిపోకండి. ఇళ్లల్లో పని చేసే వాళ్ళైనా మామూలుగా డ్రైవర్లైనా ఎవరైనా పారిపోకండి. పని కష్టం అయితే ఓపిక బట్టి నువ్వు వచ్చి 6 నెలలు అయిందనుకో, ఇంకొక 6 నెలలు అయితే సంవత్సరం అవుద్ది. ఏదోలాగా మీ కొయ్యటోళ్ళని బతిమాలుకొని నాకు బాగాలేదు ఇంటికాడ అవి అని చెప్పి వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. పారిపోతే చాలా ఇబ్బంది మామ ఇక్కడికి వచ్చిన తర్వాత. నువ్వు ఫింగర్ పడిందంటే ఈ కంట్రీకి రావడానికి ఉండదు, వేరే కంట్రీలో వెళ్ళాలి మళ్ళీ నువ్వు. అదంతా పెద్ద ప్రాసెస్ మామ. ఇక్కడ పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారంటే మెయిన్ మనోళ్ళు చేసింది, ఇదంతా మనోళ్ళు చేసిందే. పాస్పోర్ట్ మన దగ్గర ఉంటే పారిపోవడం చెప్ప చేయకుండా కోవేటోడికి. పారిపోతే మరి ఏం చేస్తారు మమ్మల్ని, తీసుకుంటారు కదా. ఇప్పుడు నమ్మకం లేక తీసుకుంటున్నారు మన పాస్పోర్ట్. రూల్ ప్రకారం అయితే పాస్పోర్ట్ తీసుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు. ఓకేనా? హక్కు లేదు, కానీ తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇలాగ కువైట్లో ఎంట్రన్స్ అవ్వగానే నేను డ్యూటీలో పెట్టేటప్పుడు లోపు పాస్పోర్ట్ తీసుకొని ఆడి దగ్గర పెట్టుకుంటాడు. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. నువ్వు అగ్రిమెంట్ అయితే 2 years చేయాలి. మామూలుగా వచ్చావంటే 1 year 1.5 year 2 years లోపు నిన్ను పంపుతాడు రిక్వెస్ట్ చేసుకుంటా, అది. ఓకేనా మామ? ఈ వీడియో గుర్తుపెట్టుకోండి మామ, ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళైతే ఇలా చేయకండి ఎప్పుడు ఎక్కడికి వచ్చినా. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నీ ముందు ఉంటాను మామ. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కామెంట్ చేయి.